ఏం పేరమ్మా? దేవి అన్నాం. ఎక్కడమ్మా దేవి గారు? జీ మామిడాడ. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందమ్మా? ఆయన చేసేది అయితే అందరికీ తెలిసిందండి. పరిపాలన కూడా చాలా బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంచి చేశారంటే ఏం చెప్తామమ్మా? అన్ని మంచి చేశారని అనుకుంటున్నామండి. ఏ విధంగా? ప్రజలందరికీ పథకాల ద్వారా అందరికీ మేలు చేశాడని అనుకుంటున్నామండి. ఒకే ఒక మొక్క చెప్పొచ్చు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటే చాలా గ్రేట్ అండి. అది మీ ఫ్రెండ్ ఏదో చెవులో చెప్పి వెళ్ళింది మరి. మా ఫ్రెండ్స్ అని అడుగుతున్నారు కదా. మామిడాడ గ్రామంలో అంటే మేము పుట్టక ముందు నుంచి ఇళ్ల స్థలాలకే ట్రై చేస్తున్నారు, కానీ ఏ ప్రభుత్వం ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారు పిడికిడి నేల కొనాలంటే చాలా ఖరీదైంది గొల్లల మామిడాడలో. సెంటు స్థలం ఇచ్చారు. ఆ సెంటు స్థలం వల్ల ఏం ఉపయోగం అండి? అది కొనాలన్నా మేము కొనలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే ఆయన చేసిన గొప్ప పని. ఇంకా అంతకు మించి మేమేం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇస్తానని అన్నారు, కానీ అలా జరుపుకుంటూనే వచ్చారు, కానీ ఎప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదండి. కానీ ఈయన వచ్చిన వెంటనే అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు అని మేము అనుకుంటున్నాం. మళ్ళీ గెలుస్తాడంటారు జగన్? తప్పకుండా జగనే గెలుస్తారండి. మీ పేరమ్మా? నా పేరు జ్యోతి అండి. ఎక్కడమ్మా? మాది మామిడాడండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? జగన్ గారిని చూసుకోకర్లేదండి. ప్రతి ఇంటికి జగన్ గారు అంటే పెద్ద కొడుకుతో సమానం అండి. ఇంకా అందులో తిరిగిలేదు, పక్క అండి. పెద్ద కొడుకుతో సమానంగా చూసిన కుటుంబాలని పిడుగుతులు గుద్దాడంట జగన్ గారు. అలా ఏ విధంగా గుద్దారో మీరే చెప్పాలి కదా. చెత్తపై పన్ను, ఉద్యోగం లేకుండా, పోలవరం కట్టకుండా, రాజధాని లేకుండా, ఇవన్నీ గుద్దులు కాదంటారా? ప్రతి జనాన్ని ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ సభ్యులకు మేలు జరిగింది, కానీ బయట ప్రజలకు మేలు జరిగిందా? వైఎస్ఆర్ వచ్చిన తర్వాత జగన్ గారు వచ్చాక ప్రతి ఇంటికి లబ్ధి ఉంది. లబ్ధి లేని కుటుంబాన్ని చూపించమంటున్నాడు, ఆయనే చెప్తున్నాడు పక్కాగానే. ప్రతి ఇంటికి ఏ ఇంటికి లబ్ధి లేదో ఆ ఇంటికి పైకి చెప్పండి. మన పార్టీ కానోళ్ళకే ముందు చేయమని చెప్తున్నారు ఆయన. మా పార్టీ పరంగా ఎంచలేదు, కులం పరంగా ఎంచలేదు. ప్రజలు అంటే ఆయనకి ఇంకా అందరికీ సమానం. ఆయనకి అంటే టీడీపీ ప్రభుత్వంలోనే మీలాంటి మహిళలకు కావచ్చు, యువత యువకులకు కావచ్చు న్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు అంటున్నారు కదా. ఆయన మాకేం అటువంటిది ఏం జరగలేదండి. టీడీపీలో మరి అన్న వాళ్ళు వచ్చాక చేస్తారని మాకు తెలీదు. ఏంటంటే మళ్ళీ ప్రజలు కూడా తెలుగుదేశానికి గాని పవన్ కళ్యాణ్కి గాని అధికారం ఇవ్వరు. ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకుని ఎవరు వదులుకోరు కదా. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటే పెద్ద కొడుకు చంద్రబాబు గారు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతారండి? ఏ విధంగా అవుతారండి? ఎవరికన్నా అన్నం పెట్టాడు ఆయన? ఎవరికన్నా రేషన్ ఫ్రీగా ఇచ్చాడా? ఎవరికన్నా పథకాలు వేసాడా? అమ్మఒడి వేసాడా? పెన్షన్ పెంచాడా? 200 రూపాయలు కూడా పెన్షన్ లైన్ లో నించొని తీసుకునేవారు. ఇప్పుడు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి పొందుతున్నారు. ఇంటికి పట్టుకెళ్ళి ఎగలేని ముసలోళ్ళకి ఇస్తున్నారు, వేరే ఊరు పట్టుకెళ్ళి ఇస్తున్నారు. అది జగన్ గారు ఏం చెప్తున్నారు? ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి ఆయన బాధ్యత తీసుకుంటున్నారు. ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్న వాళ్ళకి డబ్బు లేకుండా విద్య ఆగిపోతుందని చెప్పేసి ప్రతి బిడ్డ ముందుకు వెళ్ళాలని చెప్పి విద్యా దీవెన, అమ్మఒడి ఇవన్నీ ఎందుకు పెడుతున్నారండి? మన పిల్లల భవిష్యత్తు గురించే కదా పెడుతున్నారు. ఇప్పుడు ఆయన చేసిన పథకాలనే పేరు మార్చి ఆలేదో పథకాలు పెడతాంటే జనం ఎలా నమ్ముతారండి? ఇంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు కదమ్మా. మరి ఇంతకన్నా ఎక్కువ ఎవ్వరు ఇవ్వలేరండి. ఇప్పుడు జగన్ గారు చాలా మటుకి చాలా ఇచ్చారండి. అంతకు మించి ఇచ్చిన వాళ్ళని మరి జగన్ గారు మమ్మల్ని సోమరిపోతులు అన్నారు కదా, ఇంతకన్నా ఎక్కువ ఇచ్చేద్దాం. మరి జగన్ గారు ఇచ్చినట్లకి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మేము సోమరిపోతులు చేసేస్తాం, నేను పని కల్పిస్తూ ఈ సంక్షేమ పథకాలు ఇస్తాను. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటున్నారు కదండి. చాలా మంది పనులు చేసుకుంటున్నారు కదా. జగన్ గారు ప్రతి కుటుంబానికి న్యాయం జరిగిందండి. ఇంతకు ముందు ఎవరికి ఏది జరగలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అన్యాయం జరిగింది, అందుకే నేను టీడీపీతో కలుస్తాను అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో చేసుకోవడానికి పని చేస్తారేమో. మేము పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా కానీ మేము జగన్ గారిని ఆయన మమ్మల్ని చూసుకుంటున్నారు. ప్రతి కుటుంబాన్ని ఆయన పోషిస్తున్నారు. అలాంటప్పుడు ఆయన వదిలేసి మేము వేరే వాళ్ళకి వేయలేం కదా. అంటే పవన్ కళ్యాణ్ నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నోడిస్తానని చెప్తున్నాడమ్మా. అస్సలు ఏంటి, తెలంగాణలో 18 సీట్లు అడిగితే 8 సీట్లు ఇచ్చారు. ఆ 8 సీట్లు ఎన్ని సీట్లు నెగ్గారో చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అక్కడ బలం లేక నెగ్గలేకపోవచ్చు. ఇక్కడ కాపు క్యాస్ట్ ఎక్కువ ఉంది, కాపు కులం ఎక్కువ ఉంది, కాపులంతా నా వైపే ఉన్నారు, కాపులు ఖచ్చితంగా గెలిపిస్తానంటున్నారు కదా. అందులో వాళ్లే పక్కకి గెంటేస్తున్నారండి. కులం అని కులాన్ని ఎంచుతున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలని ఏకం చేసి ఇస్తున్నారు. ప్రతి కులాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ప్రతి కులానికి న్యాయం చేస్తున్నారు. ఈయనేమో కులాన్ని ఎంచుతున్నారంటే ఆ కులానికే చేస్తారంటే మిగతా వాళ్ళకి చేయరని లెక్క.
గారు కేవలం రెడ్లకు మాత్రమే న్యాయం చేస్తున్నారు. వైసీపీ పార్టీ అంటే రెడ్ల పార్టీ అంటున్నారు కదా. రెడ్ల పార్టీ అంటే నేను రెడ్ అని చెప్తలేదు, ఎస్సీ ఎస్టీ ఎవరినే వదులుతలేదు. మెయిన్ ఎస్సీ ఎస్టీని చూసుకుంటున్నారు ఆయన, రెడ్ అండ్ రెడ్లను చూసుకోవట్లేదు కదా. అంటే పేరుకి మాత్రమే నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్నారు. ఆయన చేసింది కేవలం రెడ్లకు మాత్రమే అంటున్నారు. గతంతో పోల్చుకుంటే ఇది 100 రెట్లు బెటర్ అండి. పథకాలే దానికి సాక్ష్యం కదా. జనాల్లో వాలంటీర్ ఇప్పుడు ఏ రెడ్డి వాళ్ళు ఏళ్ళు అంటున్నారు, ఆ రెడ్ల దగ్గరికి ఎవరు తిరగట్లేదు కదా. డైరెక్ట్ గారు జగన్ గారు ప్రతి గుమ్మానికి వెళ్ళలేరు కాబట్టి ఆయన అంటూ వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటిని ఆయన పరిధిలో చూసుకున్నట్టు, ఆయన దగ్గర ఉండి చూసుకున్నట్టు. ఎవరికి చెప్తే వాళ్ళకే వాలంటీర్ వ్యవస్థ ఉంది, వాళ్ళే వాలంటీర్లు ఉన్నారు అంటున్నారు. వాలంటీర్ మేము ఎస్సీలమండి, ఎస్సీ బీసీ అన్ని క్యాస్ట్ లో ఉన్నాం, అన్నిటిలోనే ఉన్నారండి. అది అంటే కేవలం వైసీపీ నాయకులు వాలంటీర్లకు చెప్పిన వాళ్ళకి మాత్రమే న్యాయం చేస్తున్నారు. టీడీపీ జనసేన వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ ఓట్లను కూడా తొలగిస్తున్నారు అని విమర్శలు చేస్తున్నారు కదా. అస్సలు అలా చేయట్లేదండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదేసి ఓట్లు ఇంటికి చెప్పిన వాళ్ళు పెట్టినవి ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఏంటంటే న్యాయం జరగాల, దొంగ ఓట్లు ఎక్కడ పడకూడదు, ఎవరు ఏ విధంగా మోసపోకూడదు అని చెప్పే జగన్ గారు ప్రతి ఓటు లెక్కించి దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారండి. మళ్ళీ జగన్ గారు గెలుస్తారంటారు. మళ్ళీ పక్కాగా జగన్ 100% జగన్ గారండి, ఇంకా అందులో తేడా లేదు. జగన్ గారు చేసిన పథకాలే చంద్రబాబు నాయుడు ఆపి కొడుతున్నారండి. అంటే నేను కాపీ కొట్టడం మంచి కోసమే అంటున్నాడు కదా. మంచి కోసం అంటే ఆయన చేసిన మంచి ఆయనే చెప్తున్నారండి. ఈయన జగన్ గారు చేసినవి కాకుండా ఆయన సొంతంగా ఏమో ఆలోచించుకొని చెప్పానండి. సొంతంగా ఆలోచించుకుంటే పోలవరాన్ని కట్టాను, రాజధాని కట్టాను, ఐటీ నిర్మించాను, ఉద్యోగులు తీసుకొని వచ్చాను, కియా ఫ్యాక్టరీ తీసుకొని వచ్చాను, నాలాంటి యువకులకు ఉద్యోగాలు కల్పించాను అంటున్నారు. ఎవరు ఏం పూర్తి చేయలేదు కదండి. ఇప్పుడు జగన్ గారి మీద తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలం వ్యవధి ఎక్కువ, ఆ వ్యవధిలో చేయలేంది. ఇప్పుడు జగన్ గారు 5 years లో ఎలా చేసేస్తారో క్వశ్చన్ వేసామంటే మన వైపు ఆ క్వశ్చన్ ఉందా లేదా చూసుకుని క్వశ్చన్ వేయాలి. క్వశ్చన్ అడగండి అమ్మా. ఏంటండి ఇప్పుడు పోలవరం పూర్తి చేయలేదు, అది పూర్తి చేయలేదు అంటున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోల్చుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలం ఎక్కువ, మరి ఆయన ఏం చేస్తారు, పూర్తి చేయాలి కదా. ప్రజలకు ఏం చేశారండి? అంటే అప్పుడు తెలంగాణ కలిసి ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? తెలంగాణలో కలిపి ఉంది కాబట్టి అప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది, హైదరాబాద్ కట్టిందని నేను అంటున్నాడు. ఏపీ కాదండి డెవలప్మెంట్ అనుకుంటే తెలంగాణతో కలిసి ఉన్నా చెయ్యొచ్చు, విడిపోయినా చెయ్యొచ్చు. డెవలప్మెంట్ అనేది ముఖ్యం అక్కడ. వైద్య పరంగా చూసుకుంటే నిజంగా కోవిడ్ వచ్చి అంతమంది మన రాష్ట్రంలో మన దేశంలో కొంచెం తక్కువ మరణాలు ఉన్నాయంటే జగన్ గారి వల్లేనండి. అది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ డోసులని కోవిడ్ వ్యాక్సిన్స్ అని ఆయన రప్పించేస్తారండి. వైద్య పరంగా చాలా ఆయన వృద్ధి చేస్తున్నారండి, ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా ఆయన కాపాడుతున్నారు.